మంచిగా చూసేటోళ్ళు కాదండి. మరి నేను వాళ్ళకు ఉపయోగపడనని నాకు కొంచెం చులకనగా వాళ్ళు చూసేటోళ్ళు. మరి "నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల మాకేం ఉపయోగం లేదని" వాళ్ళు కొంచెం భోజనం సరిగ్గా పెట్టడానికి గూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదండి. నేను వాష్‌రూమ్‌కెళ్ళవలసొస్తదని, తీసుకువెళ్ళవలసొస్తదని నాకు భోజనం వాళ్ళు మంచిగా పెట్టడానికి గూడా ఇష్టపడేవాళ్ళు కాదు. మరి నాకు లివర్ వాపు అనేది రావడం జరిగిందండి. లివర్ వాపు అంటే గుండె ఇటు పైన ఉండేది ఇట్లా కడుపులోకి కిందకి జారిపోయి అది బయటకొచ్చిందండి వాపులాగా. చూపించండి, బ్రతికితే ఉంచండి, బ్రతికితే ఆయనకైనా బ్రతుకుతాడు, లేకపోతే పడేసేయండి, ఆయన చనిపోతే పడేసేయండి, కానీ నేను చూడడానికి మటుకు రాను అని చెప్పడం జరిగింది. నా భార్య పుట్టిన 2వ సంవత్సరంలోనే నా భార్యకి చూపు పోవడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆమెకు పుట్టిన 3వ నెలలో చనిపోవడము, ఆమె గురించి ఏడుస్తూ ఆ కళ్ళు దెబ్బతిని ఆ కళ్ళుకున్నటువంటి చూపును ఆమె కోల్పోవడం జరిగింది. కానీ మేము దేవుని కొరకు వాడబడాలి. చిన్నప్పటి నుంచి నేను కలిగి ఉన్నటువంటి ఆశ అది. నేను బ్రతుకు కాలం అంతా నా ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని కొరకు వాడబడాలి. ఏ విషయంలో అయినా దేవుడు నన్ను ఎట్లా వాడుకుంటే అట్లా దేవుని కొరకు నేను వాడబడాలి. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, మరొకసారి ఒక సాక్ష్యాన్ని తీసుకురావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు క్రీస్తు దాస్ గారు అలాగే సిస్టర్ గారిని మీరు చూస్తున్నారు. గడిచినటువంటి కాలంలో చాలా రోజుల నుంచి ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ దేవుడు ఈరోజు ఆ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చే అవకాశాన్ని ఇచ్చారు. వీరిద్దరూ అంధులే. సేవకులకి పుట్టినప్పుడే చూపు లేదు. ఆ సహోదరికి 2 సంవత్సరాల తర్వాత, పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకి చూపు పోయింది. ఇద్దరు అంధులే, అంగవైకల్యంతో ఉన్నారు. కానీ వీళ్ళు అటువంటి అంగవైకల్యాన్ని జయించి కూడా దేవుని పని చేస్తున్నారు. ఈ రోజున అన్నీ బాగున్నా దేవుని పని నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చూపు లేకపోయినా దేవుని పని చేయాలి అని తలంపుతో, భారంతో దేవుని పని చేస్తున్నటువంటి వీరిద్దరిని క్రైస్తవ ప్రపంచానికి పరిచయం చేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా వీరిద్దరిని చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నీ బాగుంటేనే దేవుని పని చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని హంగులు ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా చూపు అనేది చాలా ప్రధానమైంది. అన్నీ బాగున్నా చూపు లేకపోతే మనకేమీ తెలియదు. కానీ వారు దాన్ని కూడా జయించి దేవుని పని మేము చేయగలం అని నిరూపించారు. ఆ సేవకుల్ని మీకు పరిచయం చేస్తాను. అయ్యా, ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. క్రీస్తుదాస్ గారు, చాలా సంతోషం. మీరు సిస్టర్ గారు, మీరు ఈరోజు ఈ సాక్ష్యం అందించడానికి మా ముందుకు వచ్చినందుకు మీకు ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు మంచి పరిచర్య చేస్తున్నారని విన్నాను నేను. ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాను. మీరు స్వయంగా ఈ వీడియో చూసే వారితో మాట్లాడి మీ అనుభవాలు వారితో పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవునికి వందనాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ రాజు సిరికొండ పాస్టర్ గారికి నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు క్రీస్తు దాస్ అండి. నా భార్య పేరు కృపాజ్యోతి. మాకు దేవుడిచ్చినటువంటి బావ పేరు సాల్మన్ రాజు అండి. మేము శ్రీకాకుళంలో ఉంటూ దేవుని పరిచర్య చేస్తున్నాం. ముఖ్యంగా మా యొక్క కుటుంబ నేపథ్యం, మా నాన్నగారికి మేము 4 పిల్లలమండి. మా నాన్నగారు కూడా పాస్టర్ గారు, మా అమ్మగారు కూడా సేవకురాలు పాస్టరమ్మ గారు. వాళ్ళిద్దరూ కాలినడకన సేవ చేసి, మరి సైకిల్‌తో కూడా సేవ చేసి ఒక 75 సంఘాలు కట్టడం జరిగిందండి. 75 సంఘాలు కట్టి, ఆ యొక్క సంఘాల్లో నుంచి అనేక యూత్ వాళ్ళని, యవనస్తుల్ని సేవకులుగా తయారు చేసి, వాళ్ళని ఆ యొక్క సంఘాల్లోనే వాళ్ళని స్థిరపరచడం జరిగింది మా నాన్నగారండి. అంటే కొన్ని రోజులు మా నాన్నగారి కింద సేవలో వాళ్ళని తీసుకువెళ్ళి సేవకులుగా తయారు చేసి ఆ యొక్క సంఘాలు వాళ్ళకి అప్పగించడం జరిగింది. మంచి దైవజనులు, స్వస్థత వరం కలిగినటువంటి దైవజనులు మా నాన్నగారు. వాళ్ళు మంచి సేవ చేసి ఇప్పుడు మరి మా మధ్యలో లేరు. ప్రభువులో వారు నిద్రించున్నారు. మా అమ్మ, నాన్న కూడా, మా ఇద్దరు కూడా వాళ్ళు ప్రభువులో నిద్రించున్నారు. తర్వాత మా యొక్క అక్కని కూడా సేవకుడికే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ముంబైలో ఉంటూ సేవ చేస్తారండి.
ఇక నేను పుట్టుక నుంచి అంధుడనండి. నాకు పుట్టుక నుంచి కూడా ఏమాత్రం చూపు కనబడదు. మా నాన్నగారు మంచి సేవకులే. కానీ పర్సనల్ విషయాలొచ్చేటప్పటికి మరి కొంచెం వేరేనండి. మంచిగా చూసేటోళ్ళు కాదండి. మరి నేను వాళ్ళకు ఉపయోగపడనని నాకు కొంచెం చులకనగా వాళ్ళు చూసేటోళ్ళు. మరి "నువ్వెందుకు పనికిరావు, నీ వల్ల మాకేం ఉపయోగం లేదని" వాళ్ళు కొంచెం కోప్పడేవాళ్ళు. భోజనం సరిగ్గా పెట్టడానికి గూడా వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదండి. నేను వాష్‌రూమ్‌కెళ్ళవలసొస్తదని, తీసుకువెళ్ళవలసొస్తదని, నాకు భోజనం వాళ్ళు మంచిగా పెట్టడానికి గూడా ఇష్టపడేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి దేవుని కృపను బట్టి నేను అలా ముందుకు రావడం జరిగింది. దేవుడే నన్ను చేయి పట్టుకొని నడిపించాడు. అలాంటి పరిస్థితులలో నుంచి గూడా దేవుడు నన్ను గట్టెక్కించాడు. చిన్నప్పటి నుంచే నాకు సేవలో ఉండాలని ఆశ అండి. మా నాన్నతో కూడా వెళ్ళి నేను పాటలు పాడడం, వాయిద్యాలు వాయించడం చేసేవాడిని. సంఘంలో కూడా డోలక్కు, తబలా, కాంగో, సైడ్ డ్రమ్ము ఇలాంటివి నేను వాయించేవాడిని. సేవాపరంగా పర్వాలేదండి. సేవలో మంచిగానే నేను కూడా వాడబడేవాడిని. సేవలో మా నాన్నగారు కూడా మంచిగానే ముందుకెళ్ళేవాళ్ళు. మరి పర్సనల్‌గా ఇంట్లో విషయాలొచ్చేటప్పటికి అట్లా చేసేటోళ్ళండి. అలా నేను పెరిగి పెద్దయితున్నటువంటి క్రమంలో మరి నాకు లివర్ వాపు అనేది రావడం జరిగిందండి. లివర్ వాపు అంటే గుండె ఇటు పైన ఉండేది ఇట్లా కడుపులోకి కిందకి జారిపోయి అది బయటకొచ్చిందండి వాపులాగా. ఆ లివర్ వాపొచ్చినప్పుడు డాక్టర్ గారు లివర్ వాపొచ్చింది అని నిర్ధారణ జేయడం జరిగింది. వాళ్ళు లోకల్ డాక్టర్ గారికి మేము చూపించినప్పుడు, ఆ లోకల్ డాక్టర్ గారు "లివర్ వాపు మీ పెద్ద ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. లేకపోతే ఇక్కడ కుదరదు. ఆ స్కానింగ్ తీస్తారు. దానికి తగ్గట్టుగా మందులు రాస్తారు" అని చెప్పారు. మరి మా అమ్మ, నాన్న ఆర్థికంగా వాళ్ళు గూడా లేనివారు. కేవలం దేవుడి మీద ఆధారపడి సేవ చేసేటోళ్ళు. ఇగ వాళ్ళకున్న స్తోమత ప్రకారంగా వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఆ స్కానింగ్ తీశారు. లివర్ వాపని వాళ్ళు గూడా నిర్ధారణ జేసి మందులు రాస్తామని అన్నారు. కొన్ని మందులు మాత్రం రాయించుకున్నారు. కొన్ని రోజులకు సరిపడా. ఆ మందులు ఎలాగోలా కొన్నారు దేవుని కృపను బట్టి. కొన్ని తీసుకొచ్చారు గానీ, వాళ్ళు చెప్పిన ప్రకారంగా మా అమ్మ వాళ్ళు చేయలేదండి. వాళ్ళు పాలు, బ్రెడ్డు అన్నీ వాడమని చెప్పారు. పొద్దున్నే లేస్తే పాలు, బ్రెడ్ ఇవ్వాలని, బలం లేదని, రక్తం లేదని, రక్తానికి సంబంధించినట్టుగా అన్నీ వాడాలని వాళ్ళు చెప్పారు. కానీ మరి నా వల్ల ఏం ఉపయోగం లేదని మా నాన్నగారు నాకు పెట్టొద్దని మా అమ్మకు చెప్పడం జరిగింది. కోప్పడడం జరిగింది. వాళ్ళెలా చూసినప్పటికీ గూడా దేవుని కృపను బట్టి కేవలం దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరిచాడు. మందులు కాదు, నేను తినేటువంటి భోజనం గాదు గానీ, దేవుడే నన్ను జ్ఞాపకం చేసుకొని, ఆ యొక్క లివర్ వాపు నుంచి విడిపించడం జరిగింది. తర్వాత 2007వ సంవత్సరంలో మా అమ్మగారు ప్రభువునందు నిద్రించడం జరిగింది. 2007 సంవత్సరంలో నేను గూడా దేవుని కృపను బట్టి మార్చి 1 తారీఖు రోజు నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. అలాగే 2007 సంవత్సరంలో మా అమ్మగారు సెప్టెంబర్ 12 తారీఖుకి ఆమె నిద్రించడం జరిగింది. ఇగ మా అమ్మ చనిపోయిన తర్వాత ఇగ మా అక్క వాళ్ళు నన్ను సరిగ్గా పట్టించుకోలేదు. వాళ్ళు గూడా పక్కకు పెట్టడం జరిగిందండి. నేను కొన్ని ట్రైనింగ్స్ చేశాను. కొన్ని చేతి పనులు నేర్చుకున్నానండి. ఫినైల్స్, ఈ పేపర్ ప్లేట్లు ఇలాంటివి నేను కొన్ని తయారు చేయడం 4 సంవత్సరాల కోర్సు నేను నేర్చుకున్నాను. అవి గూడా నేర్చుకున్నాను. కానీ చేయడానికి నాకు స్తోమత లేదు. ముఖ్యంగా నా యొక్క ఉద్దేశ్యం ఏంటంటే నేను సేవలో ఉండాలి. దేవుని కొరకు మరి వాడబడాలనేటువంటిది. చిన్నప్పటి నుంచి దేవుడు నాకిచ్చినటువంటి తలాంతులు నేను పాటలు పాడగలను దేవుని కొరకు. నేను వాయిద్యాలు వాయించగలనండి. ఇలాగా ప్రైజ్ అండ్ వర్షిప్ ఇలాంటివి నేను నడిపించగలను. సో, ఈ విధంగా నేను ముందుకు కొనసాగాలని నా యొక్క ఆశ అండి చిన్నప్పటి నుంచి గూడా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి గూడా. మా నాన్న పాస్టర్ గారు కాబట్టి సేవకుడి కుటుంబంలో నేను పుట్టి పెరిగాను కాబట్టి, చిన్నప్పటి నుంచి గూడా నాకు సేవలో ఉండాలని, దేవుని కొరకు నేను పనిచేయాలని నాకు యొక్క ఆశ. మేము నలుగురం పిల్లలమైనప్పటికీ గూడా, నా యొక్క ఆశ మాత్రం ఇటువంటిదండి. మిగతా వాళ్ళది వేరే. అయితే దేవుడు నన్ను అనేక ప్రమాదాల నుంచి, అనారోగ్యాల నుంచి నన్ను తప్పిస్తూ వచ్చాడు. మరి చూపు కోల్పోయినప్పుడు వాళ్ళు కొంతమంది డాక్టర్లకు చూపించడం నాకు జరిగిందండి. ఏ డాక్టర్లకు చూపించినా గూడా వాళ్ళు చూపు గురించి వాళ్ళు ఏం చేయలేకపోయారు. చూపొచ్చే అవకాశం లేదన్నారు. తర్వాత
నేను నాకు నేనుగా చెన్నై ప్రాంతానికి మా బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తే 4,00,000 ఖర్చు పెడితే చూపొస్తదని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మాకైతే స్తోమత లేదు. దేవుని చిత్తం ఎట్లుంటే అట్లా అయితది. మరి మేమైతే మరి పెట్టలేము 4,00,000 అనుకున్నాం. అట్లా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నాడండి. లివర్ వాపు తప్పించినటువంటి దేవుడు ఇంకా ఇప్పటి వరకు మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నాడు. తర్వాత మరి ఇంకా కొన్ని రోజుల తర్వాత నాకు టీబీ అనారోగ్యం రావడం జరిగిందండి. టీబీ అనారోగ్యం వస్తే మరి ఆ టీబీ అనారోగ్యం వచ్చిన తర్వాత డాక్టర్లన్నారు, మరి టీబీ అనారోగ్యం వచ్చింది. ఈయన ప్లేటు, గ్లాసు దూరం ఉంచాలి. ఆయన్ని దగ్గరికి తీసుకోకూడదు. దూరం పెట్టాలి. ఆయన ప్లేటు, గ్లాసు కాకుండా ఆయనకి మీరు కూడా దూరం ఉండాలని చెప్పారు. ఇక మా అక్క వాళ్ళు నాకు ప్లేటు, గ్లాసు దూరం పెట్టేటోళ్ళండి. మా నాన్న అయితే బెంగుళూరులో ఉండి సేవ చేస్తున్నారు. ఆయన ఒక దగ్గర కాకుండా మిషనరీ పరిచర్యలాగా ఆయన అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆయన సేవ చేస్తున్నారు. ఆ టైంలో నాకు టీబీ అనారోగ్యం వచ్చినప్పుడు ఆయన బెంగుళూరులో సేవ చేస్తున్నారు. మరి బెంగుళూరు సేవ చేస్తున్నప్పుడు టీబీ అనారోగ్యం వచ్చిందని మా అక్క వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ట్రైనింగ్ సెంటర్ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి ముంబైకి రావడం జరిగింది. అప్పుడు మరి చెబితే మా నాన్నగారు పట్టించుకోకుండా సరే నేను మరి సార్ దగ్గర నుంచి అంటే ఆయన ఒక పాస్టర్ గారి కింద ఉండి సేవ చేస్తున్నారు. వాళ్ళు శాలరీ ఇస్తారు. నేను పాస్టర్ గారిని అడిగి కొన్ని డబ్బులు పంపిస్తాను. ఆ డబ్బులతోటి ఆయనకి చూపించండి. బ్రతికితే ఉంచండి. బ్రతికితే ఆయనకైనా బ్రతుకుతాడు. లేకపోతే పడేసేయండి. ఆయన చనిపోతే పడేసేయండి కానీ నేను చూడడానికి మటుకు రాను అని చెప్పడం జరిగిందండి. అయినా దేవుడే మాకు తోడుగా ఉండి నడిపించాడు నాకు. ఇక మా అక్క వాళ్ళు వాళ్ళకున్న స్తోమత ప్రకారంగా మా నాన్న కొంచెం డబ్బులు పంపిస్తే, ఆ డబ్బులతోటి నాకు హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించడం జరిగింది. టీబీ అనారోగ్యం గురించి. దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి నన్ను తప్పిస్తూ వస్తున్నాడండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి మేము దేవుని కృపను బట్టి మరి వివాహం చేసుకోవడం జరిగింది. నా భార్యకి గూడా కనుచూపు లేదు. ఒక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆమెని పరిచయం చేయడం జరిగింది నా భార్యని. అంటే నాకు తల్లిదండ్రులు లేనటువంటి అమ్మాయి ఎవరన్నా ఉంటే చూడమని ఆమెకి ఇంతకు ముందే చెప్పాను. ఆమె నాకు ఒక ఫ్రెండ్‌లాగా ఆమెకు ఒక ఒకప్పుడు పరిచయమైంది. అప్పుడు ఆమెకు చెప్పాను. కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి ఒక అమ్మాయి ఉంది. చూపు లేనామె, తల్లిదండ్రులు లేని ఆమెకి ఎవరు లేరు. ఇంతకుముందు చెప్పావు గదా! అని చెప్పడం జరిగిందండి. తర్వాత మరి ఈమెను పరిచయం చేయడం జరిగింది నా భార్యని. ఆమెతో మాట్లాడడం జరిగింది. ఎట్లా ఏంటి పరిస్థితి అంటే నాకెవరు లేరని చెప్పారు. పుట్టిన మూడో నెలలోనే నా భార్యకి వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న గూడా ఇంకొక మ్యారేజ్ చేసుకొని ఆయన గూడా ఎళ్ళిపోవడం జరిగింది. నా భార్య పుట్టిన రెండో సంవత్సరంలోనే నా భార్యకి చూపు పోవడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆమెకు పుట్టిన మూడో నెలలో చనిపోవడము, ఆమె గురించి ఏడుస్తూ ఆ కళ్ళు దెబ్బతిని ఆ కళ్ళుకున్నటువంటి చూపును ఆమె కోల్పోవడం జరిగిందండి. ఆ చూపు కోల్పోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య ఆమెను పెంచి పెద్ద చేయడం జరిగింది. పెంచి పెద్ద చేసిన తర్వాత మరి వాళ్ళు గూడా పెద్దవాళ్ళయిపోయారు గాబట్టి ఆమెని మరి ఇంకా పోషించలేక మరి వాళ్ళ అత్తమ్మ, మామయ్య వాళ్ళైనా చూస్తారనుకుంటే వాళ్ళు చూడలేదు. భోజనం పెట్టడానికి ఇష్టపడేవాళ్ళు గాదు. మొత్తం డబ్బులిస్తే తప్ప ఆళ్ళకి భోజనం పెట్టడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కొన్ని రోజులు ఆమె అంగన్వాడీ స్కూల్‌లో భోంచేయడం జరిగింది. తర్వాత అక్కడ భోంచేస్తుంటే వాళ్ళు అంగన్వాడీలో వచ్చేటువంటి పిల్లల తల్లులు వాళ్ళు ఈమెందుకొస్తుంది? ఈమెకి ఇంకా పెళ్లి గూడా గాలేదు. ఈమె రాకూడదు గదా! గర్భవతులొస్తారు, పిల్లల తల్లులొస్తారు భోంచేయడానికి లేపోతే గుడ్ల గురించి. కానీ ఈమెకు పెళ్లి గూడా గాలేదు. ఈమె రాకూడదు. ఎంత వాళ్ళోళ్ళు చూసినా, చూడకపోయినా ఈమె అంగన్వాడీకి రావడానికి ఆమెకి అర్హత లేదు గదా! అని వాళ్ళు అనేవాళ్ళంటండి. అయితే మరి అంగన్వాడీకెళ్ళడానికి కూడా ఇష్టపడకుండా మరి ఇంట్లో ఉండేది. వాళ్ళు భోజనం గూడా పెట్టేవాళ్ళు గాదు. మరి ఆ అంగన్వాడీ టీచరు ఈమెకు పరిచయం ఉన్నటువంటి ఆ పిండి ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. ఆ పిండి ఆమె నీళ్ళలో కలుపుకొని కొన్ని రోజులు ఆ పిండి తిని, లేపోతే ఏమైనా పార్లేజీ బిస్కెట్ లాంటివి కొనుక్కొని తినడం జరిగింది. అలాగా అలాగా కొన్ని రోజులు ఆమె బాధపడి ఏదో ఒక రకంగా
బ్రతికే ప్రయత్నం చేసింది. అయినా కూడా ఆమెకి కళ్ళు తిరిగినట్టయి, ఇంకా ఆమె తట్టుకోలేని పరిస్థితి అయినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారు ఒక హాస్టల్‌కి తీసుకెళ్ళి అక్కడ ఉంచడం జరిగింది. కనీసం భోజనంకైనా ఈమెకి లోటు లేకుండా ఉంటది. ఆమె అక్కడేమన్నా పని చేయకపోయినప్పటికీ గూడా ఇంత భోంచేసైనా బ్రతుకుతదని ఆమె హాస్టల్‌లో పెట్టడం జరిగిందండి. ఆ హాస్టల్‌లో పెట్టిన తర్వాత ఆమె నాకు పరిచయం అయింది. అట్లా ఒక 2 సంవత్సరాలు మేము ఫోన్‌లోనే కష్ట సుఖాలు అవి మాట్లాడడం జరిగింది. తర్వాత దేవుని కృపను బట్టి మేము ఒక చర్చ్‌లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఇక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరి మేమెక్కడుండాలో మాకు తెలియనటువంటి పరిస్థితి. ఇక మేము నా భార్య యొక్క ఊరికి వెళ్ళి ఆమెకి 2 నెలలకొకసారి పెన్షన్ ఇచ్చేటోళ్ళు. అంటే నా దగ్గరకొచ్చిన తర్వాత 2 నెలలకి అక్కడికెళ్ళి మరి తీసుకున్నాం. పెన్షన్ తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ హాస్టల్‌కి అక్కడికెళ్ళకూడదు అని ఇంక మేమెక్కడుండాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ప్రార్థన చేసుకున్నాము. దేవా! మేమెక్కడికెళ్ళాలనో, ఎక్కడుండాలనో మీరే మాకు సాయం చేయండి. మీ పని నేను చిన్నప్పటి నుంచి మీ పని చేయాలనే ఆశ కలిగున్నాను. ఎక్కడున్నా మాకింత నీడ దొరికితే ఆ నీడలో ఉండి మీ పని చేసుకుంటాం. సువార్త ప్రకటిస్తాం. నలుగురికి మీ గురించి చెప్తాం ప్రభువా అని మేము ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకొని ఒకసారి మా మా బంధువులందరినీ చూసి మా బంధువులందరికీ ఒకసారి కనపడొద్దామని మేము బయలుదేరడం జరిగింది. మాకున్న బంధువులందరినీ మేము కలిసాం. అలా చెన్నైకి గూడా ఎళ్ళాం. చెన్నైలో మా బంధువులున్నారు. చెన్నైకి గూడా ఎళ్ళి అక్కడ కొన్ని రోజులుండి రావడం జరిగింది. ఎక్కడెక్కడ మా బంధువులున్నారో అందరి దగ్గరికెళ్ళి 4 రోజులు ఒక్కొక్క దగ్గర కొన్ని రోజులు అలాగ గడిపి రావడం జరిగింది. ఇంక తర్వాత మరి ఇంకెక్కడ ఉండాలనో మాకు అర్థం కాలేదు. సరే ఒక లాడ్జ్ అన్నా చూసుకొని కొన్ని రోజులు ఉండి ఇల్లు చూసుకుందాం అని మేము విజయనగరం వచ్చామండి. విజయనగరం వచ్చి విజయనగరంలో ఒక లాడ్జ్ తీసుకొని అక్కడ కొన్ని రోజులుండి ఇల్లు చూసుకుందామని ఆశపడ్డాం. మేము ఇల్లు చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం గానీ ఇల్లయితే దొరకడం లేదు. దాదాపు 2 సంవత్సరాలు మేము లాడ్జ్‌లో నివాసం ఉండడం జరిగిందండి. ఆ లాడ్జ్‌లో నివాసం అంటే మేము దినమంతా సువార్తకు వెళ్ళేవాళ్ళం. దినమంతా మేము పొద్దున్నే 7, 8 గంటలకు అట్లా బయలుదేరేవాళ్ళం. 7, 8 గంటలకు బయలుదేరి చుట్టుపక్కల ప్రతి పల్లెటూరుకి వెళ్ళడం, దేవుని గురించి చెప్పడం. దేవుడు యేసు ప్రభువు నిజమైన దేవుడు. దేవుడు మంచివాడు. దేవుడిని నమ్ముకోండి. దేవుడిని నమ్ముకుంటే మీకు మంచి జరుగుతది. ఈ లోకంలో దేవుళ్ళని, దేవతలని పిలువబడుతున్న వాళ్ళు అనేకులు ఉన్నప్పటికీ కూడా నిజమైన దేవుడు, లోకరక్షకుడు యేసుక్రీస్తు. ఆ దేవుడిని నమ్ముకుంటే మీకు మనశ్శాంతి, నెమ్మది ఉంటది, సమాధానం ఉంటదని అనేకులకు మేము చెప్పేవాళ్ళం. ఆ దగ్గరలో ప్రభువుని నమ్ముకున్నటువంటి కుటుంబస్తులు ఎవరైనా క్రైస్తవులు ఉంటే మమ్మల్ని పిలుచుకునేవాళ్ళు. వాళ్ళ కుటుంబాలకు మమ్మల్ని ఆహ్వానించేవాళ్ళు. మాతో ప్రార్థన చేయించుకునేవాళ్ళు. వాళ్ళ కష్ట సుఖాలు మాకు చెప్పుకునేవాళ్ళు. మా ప్రాబ్లమ్ ఇలాగుంది. కొంతమంది కేసుల గురించి ఏదో వాళ్ళ ఇళ్ళ స్థలాల గురించి, కేసుల గురించి, కొంతమంది అనారోగ్యాలతో ఉన్నామని రకరకాల వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మాకు చెప్పి మాతో ప్రార్థన చేయించుకోవడం జరిగేదండి. అలాగా వాళ్ళకి ప్రార్థన చేస్తూ మరి ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఉండేవాళ్ళం. 2 సంవత్సరాలు అంటే ఒక సంవత్సరం గడిచింది. రెండో సంవత్సరంలో దేవుని కృపను బట్టి నా భార్యకి గర్భఫలం దేవుడు ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక మరి గర్భంతో ఉండి కూడా మరి సువార్తకొచ్చేది. మరి మేము ఉంటున్నది లాడ్జ్ కాబట్టి మరి ఆ లాడ్జ్‌లో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. ఎందుకంటే వాళ్ళు తాగుబోతులు ఉండొచ్చు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆమె ఒక్కతే ఉండడానికి ఇష్టపడేది కాదు. గర్భంతో ఉంటే కూడా ఏమైంది నేనొస్తాననేది. ఇద్దరం కలిసి సేవకి వెళ్ళేవాళ్ళం. ఇద్దరం కలిసి సువార్త ప్రకటించేవాళ్ళం. మరి కొంతమంది మమ్మల్ని చేర్చుకునేటోళ్ళు, కొంతమంది బయటే నిలబెట్టి ప్రార్థన చేయించుకునేవాళ్ళండి. ఆ విధంగా జరిగింది. మళ్ళీ రెండో సంవత్సరంలో ఇంక నా భార్యకి నిండు నెలలు ఇవన్నీ మరి నెలలు నిండి మరి ఇక ఆమెకి డెలివరీ టైమ్ వచ్చింది. మరి మేము ప్రతి ఆదివారం గూడా ఏదో ఒక చర్చికి వెళ్ళేవాళ్ళం. అంటే ముందు శుక్రవారము వెళ్ళి ఒక కొత్త చర్చిలో కొత్త పాస్టర్ గారితో మేము పరిచయం అయ్యి, మాకు దేవుడిచ్చిన తలాంతుల గురించి ఆ పాస్టర్ గారికి చెప్పి, ఆ పాస్టర్ గారిని అవకాశం అడిగేవాళ్ళం. అంటే పాస్టర్ గారు మాకు దేవుడిచ్చినటువంటి తలాంతులు మేము పాటలు పాడగలం, వాయిద్యాలు వాయించగలం, ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపించగలం. మేము వారమంతా సువార్త ప్రకటిస్తాం.
ఆదివారం ఏదో ఒక చర్చిలో దేవుని కొరకు వాడబడాలని మేము ఆశ కలిగి ఉన్నామండి అని ప్రతి ఒక్క పాస్టర్ గారికి మేము పరిచయం అయ్యి మా యొక్క పరిస్థితులు వాళ్ళకి చెప్పుకునేవాళ్ళం. అప్పుడు ఆ పాస్టర్ గారులు మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. అవును, మీరు దేవుని గురించి వాడబడండి అని ఒక్కొక్క చర్చిలో ఒక్కొక్కలాంటి అవకాశం. పాటలు పాడమని ఒక చర్చిలో, వాయిద్యాలు వాయించమని ఒక చర్చిలో, మరి ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధన నడిపించమని ఒక చర్చిలో ఆ విధంగా మాకు అవకాశం ఇచ్చేవాళ్ళు. మేము దేవుని కొరకు ఆ విధంగా వాడబడేవాళ్ళం. తర్వాత వాళ్ళు సంఘంలో ఒక్కొక్క సంఘంలో అనౌన్స్ చేసి మన మధ్యకి ఇద్దరు అందులైనటువంటి భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు, దేవుని పని చేస్తున్నారు, మనకు వీలైనటువంటి సాయం మనం చేద్దామని ఒక్కొక్క చర్చిలో అనౌన్స్ చేసి వాళ్ళు కానుకలు ఇచ్చేటోళ్ళు. ఒక్కొక్క చర్చిలో వాళ్ళ మట్టుకు వాళ్ళే కొంత కానుకను మాకు ఇచ్చేవాళ్ళు. మీరు సేవలో వాడుకోండి, మీరు బ్రతుకు తెరువు గురించి కూడా చూసుకోండి అని. మేము ఆ యొక్క వాళ్ళు ఇచ్చినవి తీసుకొచ్చి మేము రోజు ఆ లార్జ్ బిల్లు కట్టుకొని మరి మేము భోజనము తెచ్చుకొని తినేవాళ్ళం అండి. ఒక్కొక్కసారి మాకు మరి ఎక్కడి నుంచి కానుకలు వచ్చేటివి కాదు. అంటే మేము కానుకల గురించి అని కాదు కానీ దేవుని కొరకు వాడబడాలి. ముఖ్యం మా ఉద్దేశం ఏంటంటే కానుకలు వచ్చినా రాకపోయినా కానుకల గురించి కాదు మా యొక్క ఉద్దేశం. కానీ మేము దేవుని కొరకు వాడబడాలి. చిన్నప్పటి నుంచి నేను కలిగి ఉన్నటువంటి ఆశ అది. నేను బ్రతుకు కాలం అంతా నా ఊపిరి ఉన్నంత వరకు నేను దేవుని కొరకు వాడబడాలి. ఏ విషయంలో అయినా దేవుడు నన్ను ఎట్లా వాడుకుంటే అట్లా దేవుని కొరకు నేను వాడబడాలి. ఆ విధంగా మా యొక్క పరిస్థితి కొనసాగింది. ఇంక తర్వాత నా భార్యకి నెలలు నిండినాయి. నెలలు నిండితే మరి ఒక హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగింది. మళ్ళీ అంటే ఈ నెలలు నిండే టైంలో కూడా అంటే స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఒక హాస్పిటల్‌లో మేము చూపించుకున్నాం. ఆమె ఫ్రీగా మాకు చూసేది. ఆ మందులు కూడా వాళ్ళకి రిప్రజెంటేటివ్స్ ఇచ్చినటువంటి మందులు మాకు ఇచ్చేవారు. ఆ మందులు వాడుకుంటూ మేము ముందుకు కొనసాగాం. ఆ డెలివరీ టైంలో మరి మేము గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్దాం అనుకున్నాం కానీ మేము లాడ్జ్‌లో ఉండడం వల్ల మరి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు మాకు ఒప్పుకోలేదు. మరి ఆధార్ కార్డు, ఈ ప్రూఫ్స్ కావాలి, అంగన్వాడీకి సంబంధించినవి బుక్కులు ఏమన్నా కావాలి అని అన్నారు. మరి అందుకని మరి ఆ యొక్క మేడం గారితో మాట్లాడాం. మేడం మరి మాకెవరు లేరండి, మరి ఏదన్నా అవకాశం చూడండి, మరి ఇక్కడే డెలివరీ అయ్యేటట్టు చూడండి అని అడిగాము. యాక్చువల్‌గా నా భార్యకి ఫస్టు మామూలుగా నొప్పులు అనుకోలేదు. ఆమెకు నడుము నొప్పి లేస్తుంది అనుకోని చూపించుకొని వద్దామని హాస్పిటల్‌కి వెళ్ళాం. ఇంకా మేడం గారు చూసి మరి ఇప్పుడు ఆపరేషన్ చేయాలి లేకపోతే అవ్వదు. ఇప్పటికే 3 రోజులు అయిపోయింది. లోపల అంతా ఉమ్మనీరులు బ్లాక్ అయినట్టు అయిపోయింది. అది ఇప్పుడు ఆపరేషన్ చేసి తీయకపోతే మరి కష్టం అవుతుంది అన్నారు. మరి మాకైతే ఎవరు లేరు మేడం అంటే, చూడండి ఎవరైనా చర్చికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అంటే, మాకు పరిచయస్తులు ఎవరు లేరు మేడం, మీరే ఏదన్నా ఆలోచన చేయండి, మాకు హెల్ప్ చేయండి మేడం అన్నాము. చాలాసేపు ఆమె కూడా ఆలోచించారు. చాలాసేపు ఆలోచించిన తర్వాత ఇంకా మరి ఏంటి మరి ఫైనల్ డెసిషన్ మీరు ఏమన్నా ఆలోచించారా అంటే, లేదు మేడం, మరి మాకు పరిచయం ఉన్నోళ్ళు ఎవరు లేరు, మీరే మాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే, ఇంకా ఆ మేడం గారు పోలీస్ సెక్యూరిటీ అరేంజ్ చేయడం జరిగిందండి. పోలీస్ సెక్యూరిటీ అరేంజ్ చేసి మరి ఆ లేడీ పోలీస్‌ని అక్కడ ఉంచి మరి డెలివరీకి ఏర్పాట్లు చేశారు. మేము ఏ సామాన్లు కూడా బట్టలు ఇలాంటివి తీసుకొని వెళ్ళలేదు. ఆ మేడం గారివి నైటీలు కూడా నా భార్యకి ఇవ్వడం జరిగింది. ఇచ్చి మరి ఆమె ఫ్రీగా మాకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆమె 30,000, 40,000 అట్లా ఆపరేషన్‌కి తీసుకుంటారంట. కానీ మరి మేము లేని వాళ్ళమని మాకు డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా మరి ఆపరేషన్ చేసి పిల్లోడిని బయటికి తీయడం జరిగింది. పిల్లోడిని బయటికి తీసిన తర్వాత మరి మీడియా వాళ్ళందరూ రావడం జరిగింది. మరి పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ మీడియా వాళ్ళకి తెలిసిపోయింది. మరి మీడియా వాళ్ళు రావడం జరిగింది. మీడియా వాళ్ళు వచ్చి రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళు టీవీల్లో, పేపర్‌లో మొత్తం ఇవ్వడం జరిగిందండి. ఎక్కడ చూసినా కూడా ఆ ఆ యొక్క రోజులలో ఎక్కడ చూసినా కూడా మరి అదే న్యూస్‌లు వచ్చేటివి. ఇద్దరు భార్యాభర్తలు అందులు మరి వాళ్ళకొక పిల్లోడు జన్మించడం జరిగింది. హాస్పిటల్‌లో డెలివరీ అయ్యారు. మరి వాళ్ళు రేటింగ్ గురించి 1కి 2 వాళ్ళు ఇంకా పుట్టించి వాళ్ళు వీడియోలో ఇంకా రకరకాలవి పెట్టారు. వీళ్ళు అడుక్కునేటోళ్ళు, అంధులు, అనాథలు అని ఏమేమో వాళ్ళు న్యూస్‌లో పెట్టడం జరిగింది. ఇక మరి న్యూస్‌ల గురించి మీకు తెలిసిందే కదండీ.
సో ఆ విధంగా అటు జరిగింది. పిల్లోడు మరి పుట్టడం జరిగింది. పిల్లోడు పుట్టిన తర్వాత మరి వాళ్ళన్నారు, మరి చిల్డ్రన్ కేర్‌కి సంబంధించింది ఒకటుంటది. పిల్లోడిని ఇక్కడ పెట్టండి. వారానికి ఒకసారి మీరొచ్చి చూసుకోండి పిల్లోడిని. మరి మీకెవరు లేరు గాబట్టి పిల్లోడిని మేము ఇవ్వడానికి ఇష్టపడము అన్నారు. లేదు మేము తీసుకెళ్తాం. మేము మంచిగానే చూసుకుంటాం. మంచిగానే పెంచుకుంటాం అంటే, లేదు లేదు మీ ఇద్దరు ఒకలాంటోళ్ళే గాబట్టి ఎట్లా చూసుకుంటారో, మీకు ఇల్లు గూడా లేదు. మీరు లాడ్జ్‌లో ఉన్నారు గదా! మరి ఇవ్వడానికి మాకు మంచిగా అనిపించట్లేదు అని వాళ్ళు అనడం జరిగింది. మరి ఎట్లన్నా ఏదన్నా అవకాశం ఉంటే చూడండి సార్ అంటే, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చుకోండి. అప్పుడు మేము పిల్లోడిని ఇస్తాం. అంటే నా భార్య మా నాన్న వాళ్ళని పిలవమని చెప్పడం జరిగింది. అప్పటికి మా నాన్నగారు ఉన్నారు. మా అమ్మ లేదు గానీ, మా నాన్నగారు అప్పటికున్నారండి. ఇగ మా నాన్నని పిలిచాము. మరి ఇట్లిట్లా పరిస్థితి జరిగింది అని ఫోన్ చేసి పిలిచాము. మా నాన్నగారొచ్చారు. మా బ్రదర్ గూడా వచ్చారు. వచ్చి వాళ్ళు మరి మీరు సైన్ చేసి పిల్లోడిని తీసుకెళ్ళండి. పిల్లోడిని మీ యొక్క ఆధ్వర్యంలోనే ఉంచుకోండి. మళ్ళీ మీరు ఒకవేళ ఆయనకిస్తే ఇస్తారేమో గానీ, మంచి చెడులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉండండి. అంటే మీరొచ్చారని మీరొచ్చినందుకే ఈ పిల్లోడిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. కేవలం వీళ్ళిద్దరికైతే ఈ పిల్లోడిని మేము ఇవ్వమనుకున్నాం. మరి వాళ్ళు ఎట్లా పెంచుకుంటారో, ఎట్లా చూసుకుంటారో ఏంటిదోనని మరి వాళ్ళు అనడం జరిగింది. సరేలే మేము తీసుకుపోతాం. మేము జాగ్రత్తగా చూసుకుంటాం. వీళ్ళందరిని మేము మా దగ్గరే ఉంచుకుంటాం అని అన్నారండి. మమ్మల్ని ఇంకా పిల్లోడిని గూడా వాళ్ళ దగ్గర ఉంచుకుంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. అలా చెప్పి మా నాన్నగారు మమ్మల్ని, పిల్లోడిని తీసుకొనెళ్ళడం జరిగింది. తీసుకొనెళ్ళిన తర్వాత 2 నెలలకి మమ్మల్ని ఇంకా ఎళ్ళమని చెప్పారు. పిల్లోడిని గూడా మాకిస్తానని చెప్పారు. మంచిదే అనుకున్నాం. పిల్లోడిని మాకిస్తానని చెప్పిన తర్వాత మరి మేము రెడీ అయ్యాము. టికెట్ తీసుకున్నాం. రెడీ అయినాం. పిల్లోడిని మేము కిందికి పట్టుకొని వస్తాము. మీరు కిందకు దిగండి. మీ ఎనకాలే పిల్లోడిని తీసుకొచ్చి మీ చేతిలో పెడతామని అన్నారు వాళ్ళు. మా అక్క వాళ్ళు. మేము నిజమే అనుకోని మేము కిందకి లిఫ్ట్ దిగాము. వాళ్ళు అపార్ట్మెంట్‌లో ఉంటారు. లిఫ్ట్‌లో ఉంటది. ఆ లిఫ్ట్‌కి మేము కిందకి దిగాము. పిల్లోడిని తీసుకొస్తానని చెప్పారు. మేము నిజంగానే నమ్మాము పిల్లోడిని తీసుకొస్తారని. వాళ్ళు పిల్లోడిని తీసుకురాలేదండి. మళ్ళీ మా అక్క వాళ్ళని అడిగాం. మరి పిల్లోడిని ఇస్తానన్నారు గదా! అంటే, లేదు పిల్లోడిని ఇంకా రెడీ చేయలేదు. మళ్ళీ మీరు ఈ మధ్యలో మళ్ళీ వచ్చేదుంటే పిల్లోడిని ఇస్తాం అని చెప్పారండి. ఇగ తర్వాత అప్పటినుంచి నా భార్య మరి ఏడుస్తుందట. కానీ నాకైతే తెలీదు. ఆమె మెల్లిమెల్లిగా ఏడుస్తుందంట. నన్ను మా బావగారు ఆటోలో కూర్చోబెట్టి తీసుకొనెళ్ళి ట్రైన్ ఎక్కించడం జరిగింది. కానీ నా భార్య ఏడుస్తున్న సంగతి నాకు తెలీదు. మా బావగారు చూస్తున్నారు. కానీ గూడా నాకు చెప్పలేదు. ఇంకా ట్రైన్‌లో కూర్చోబెట్టి ఎళ్ళిన తర్వాత నేను దగ్గరికి జరిగి కూర్చోవడం వల్ల కొంచెం నాకు ఏడ్చినట్టు ఇనబడి, "ఏంటిది ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, నేను ఇప్పుడు గాదు లిఫ్ట్ దిగినప్పటి నుంచి ఏడుస్తున్నాను" అని నా భార్య నాకు చెప్పడం జరిగింది. తర్వాత మేము అక్కోళ్ళకి ఫోన్ చేసి, మరి ఆమె ఏడుస్తుందంట, బావ చూసాడంట కానీ కూడా చెప్పలేదంటే, అవును మాకు చెప్పాడు. నీకు చెప్పలేదంట కానీ మాకు చెప్పాడు" అని మా అక్క వాళ్ళు చెప్పడం జరిగింది. పిల్లోడిని మట్టుకు మాకివ్వలేదు. పిల్లోడిని వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారండి. కొంచెం మోసం చేసినట్టు అయిపోయింది. తర్వాత మళ్ళీ మేము నాలుగో నాలుగో నెలలో మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, మేము అంతకుముందు లాడ్జ్‌లో ఉన్నాం. ఇప్పుడు మేము ఇల్లు చూసుకోవాలని మళ్ళా ఇంకా ప్రయత్నాలు చేస్తూ వెళ్ళడం రాజమండ్రికెళ్ళాం. రాజమండ్రికెళ్ళి ఇల్లు ఎతుక్కునే ప్రయత్నం చేస్తే అక్కడ ఇల్లు దొరకలేదు. తర్వాత ఉండి భీమవరం అనే ఒక ఊరికెళ్ళాం. ఆ ఉండి భీమవరంలో గూడా ఇల్లులు దొరుకుతాయంటే, ఇల్లులు చాలా రేటు. 5,000, 6,000కు పైనే ఉంటాయి గానీ, తక్కువకైతే ఉండవని అన్నారు. చాలా ప్రయత్నం చేశాం. కుదరలేదు. మళ్ళా ఉండి భీమవరం నుంచి మళ్ళీ రాజమండ్రికొచ్చాం. అక్కడ ఒకరోజు, 2 రోజులు లాడ్జ్‌లో ఉండి, మళ్ళీ నా భార్య వాళ్ళ ఊరికి వెళ్ళి, ఆ బ్యాంకు కొంచెం పనుంటే, ఆ బ్యాంక్ పని చూసుకొని, మళ్ళా విజయనగరం లాడ్జ్‌కొచ్చాం. లాడ్జ్‌కొచ్చి అక్కడ మళ్ళీ కొన్ని రోజులు గడిపి, మళ్ళీ శ్రీకాకుళం వచ్చి, శ్రీకాకుళంలో ఒక 10 రోజులు ఒక లాడ్జ్‌లో ఉండి, ఇల్లు చూసుకునే ప్రయత్నం చేస్తే ఇల్లు దొరికింది దేవుని కృపను బట్టి. వాంబే కాలనీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాంబే కాలనీలో మేము ఇల్లు మరి తీసుకోవడం జరిగింది అద్దెకండి. మరి అద్దెకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు ఆగి, మళ్ళీ మా అక్క వాళ్ళకి ఫోన్ చేసి, మరి ఇప్పుడు మేము ఇల్లు కలిగి ఉన్నాం. ఇల్లు తీసుకున్నాం.
ఎప్పుడైనా మాకు పిల్లోడిని ఇవ్వండి, మేము మంచిగా చూసుకుంటాం, పెంచుకుంటాం. అప్పుడైతే మీరు ఇస్తామని మోసం చేశారు, ఇవ్వలేదు. ఇప్పుడైనా ఇవ్వండి అంటే, సరే ఇస్తాము రండి అని అన్నారు. మళ్ళీ మేము వాళ్ళు ఇస్తారు కదా అని మేము నమ్మాము. మళ్ళీ మేము బయలుదేరి ముంబైకి వెళ్ళాము. అక్కడ 2 రోజులు ఉన్నాం. పిల్లోడిని ఇస్తామన్నారు. మేము రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళాము. ఇక ఉదయమే మేము బయలుదేరేటువంటి పరిస్థితి. ఉదయం బయలుదేరాలి. ఆ రాత్రికి చెప్పి పడుకున్నాం. పొద్దున్నే మేము బయలుదేరుతాం, పిల్లోడిని మాకు ఇవ్వండి అంటే, సరే అన్నారు. పొద్దున్నే మేము లేచి బయలుదేరుతున్నాం. మరి రాత్రి మీరు చెప్పినట్టుగా అంటే, లేదు మేము మీ ఇంటికి పంపిస్తాం, మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి. ఇప్పుడు ఇంకా పిల్లోడిని లేపలేదు, తయారు చేయలేదు. మీ ఇంటికి స్వయంగా పిల్లోడిని మేము ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి ఇస్తాము, మీ అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోండి అని వాళ్ళు అప్పుడు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఇక మేము వాళ్ళని అడిగి కొంచెం సేపు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎంత చేసినా కూడా పని అవ్వలేదు. ఇంకా మేము బయలుదేరి వెళ్ళిపోయాం. మేము పెద్ద ట్రైన్ ఎక్కుదామని వెళ్ళేటప్పటికి, లోకల్ ట్రైన్ దిగేటప్పటికి ఆ పెద్ద ట్రైన్ అనేది వెళ్ళిపోయిందండి. మేము రిజర్వేషన్ చేసుకున్నటువంటి ఆ ట్రైను మరి బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. మా టికెట్లు కూడా వేస్ట్ అయిపోయినాయి. తర్వాత మరి మరి దేవుని చిత్తం మరి ఎట్లా ఉంటుందని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మరి ఇట్లా ఇట్లా పరిస్థితి అయింది. మరి పిల్లోడిని తీసుకుపోదామని డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాము. వాళ్ళేమో మరి నమ్మించి మోసం చేశారు, పిల్లోడిని ఇవ్వలేదు. మరి మీ చిత్తం ఎట్లుంటే అట్లా జరిగించమని ప్రార్థన చేసుకున్నాం. కాసేపు ఆ స్టేషన్లో కూర్చొని అక్కడ ఉన్నాము. ఏం చేయాలో దిక్కు తోచకుండా మళ్ళీ వెనకెళ్ళి మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేయాలన్నా, లేకుంటే మరి ముందుకు వెళ్ళిపోవాలనా అని ఆలోచించుకొని ఉన్నాం. ఇంకా మళ్ళీ ప్రార్థన చేసుకొని బయలుదేరాం. ఏదైనా మీ చిత్తమే ప్రభు అని ప్రార్థన చేసుకొని ఇక మేము ఇంకొక జనరల్ టికెట్ తీసుకొని హ్యాండిక్యాప్ బోగిలో ఎక్కి బయలుదేరి మేము మరి ఆంధ్రాకి వచ్చేయడం జరిగింది. ఆంధ్రాకి వచ్చిన తర్వాత మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు అడిగారు, మరి పిల్లోడిని తీసుకొస్తామని బయలుదేరి వెళ్ళారు కదా, ఏమైంది అని. మరి వాళ్ళు పిల్లోడిని ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు అంటే, వాళ్ళు కూడా కొంచెం చులకన చేసి మాట్లాడారు. మీరిద్దరు చూపు లేని వాళ్ళు కదా, వాళ్ళు పిల్లోడిని ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు, మీరు ఎట్లా పెంచుతారు అని వాళ్ళు కూడా డౌట్ పట్టి ఉంటారు. ఎంత మీ వాళ్ళు అయినప్పటికీ కూడా మరి వాళ్ళకి మనసు ఒప్పలేదేమో, వాళ్ళకి డౌట్ వచ్చిందేమో అని వాళ్ళు కూడా అన్నారండి. ఇంకా నా భార్య ప్రతిరోజు ఏడుస్తూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉండేది. పిల్లోడు లేడు, పిల్లోడి కోసం వెళ్తే వాళ్ళు నమ్మించి మోసం చేశారు. మా వాళ్ళని పిలవద్దని నా భార్యకి ముందే నేను చెప్పడం జరిగింది. అయినా కూడా నా భార్య నా మాట వినకుండా, నా మాట నమ్మకుండా మా నాన్న వాళ్ళని పిలిచినందుకు వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడే ఉంచుకున్నారు, మాకు ఇవ్వలేదు. నేను వద్దంటే, మరి నువ్వే ఇట్లా పిలిపించినావు కదమ్మా, ఇప్పుడు నువ్వు బాధపడితే ఎట్లా, బాధపడకు అని ఆమెకి ఎంత ధైర్యపరిచే ప్రయత్నం చేసినా కూడా ఆమె అయితే ఆ దుఃఖంతోటే ఉండేది. మళ్ళీ మేమిద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మళ్ళొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ చిత్తమైతే మరొక సంతానాన్ని మాకు ఇచ్చేది ఉంటే, మరి ముందు పుట్టినటువంటి పిల్లోడి గురించి నా భార్య దుఃఖం కొంచెం మర్చిపోయే అవకాశం ఏమైనా ఉంటుందేమో, సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేశాం. దేవుడు మా ప్రార్థన ఆలకించి మరొక సంతానాన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బాబు మా ఇద్దరి మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఆ బాబుని మాకు దేవుడు ఇవ్వడం జరిగింది, రెండో బాబు. ఒక బాబు అయితే అక్క వాళ్ళ దగ్గర ఉండిపోయాడండి. ఇప్పటికి కూడా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. చాలా రోజుల నుంచి వాళ్ళు ఇక ఫోన్లో మాట్లాడడం కూడా ఇష్టపడట్లేదు. అంతకుముందు కొంచెం మాట్లాడేవాళ్ళు, కనీసం బాగున్నావా, ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, సేవకి వెళ్తున్నావా, పరిచర్లో ఉన్నావు కదా అని మాట్లాడేవాళ్ళు అప్పుడు. కానీ ఈ మధ్యన పిల్లోడు గురించి మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే ఇంకా మొత్తం మాట్లాడడం కూడా వాళ్ళు మానేశారు. ఇంకా ఈ పిల్లోడిని మాకు దేవుడు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని కృపను బట్టి మరి నా భార్య పిల్లోడికి స్నానం చేయడం, మరి బట్టలు వేయడము, పౌడరు, ఇవన్నీ కూడా నా భార్యే మరి పిల్లోడికి పని చేస్తున్నది. ఒక 3 నెలల గురించి మటుకు ఒక పని మనిషిని మేము పెట్టుకున్నామండి. ఆ మాలిష్ చేయడానికి, ఆ పసుపు ఇవన్నీ చేస్తారు కానీ, చిన్నప్పుడు కాలు చేతులు లాగడం అవన్నీ చేస్తారు. వాటి గురించి ఒక పని మనిషిని 3 నెలలు మాత్రం పెట్టుకోవడం జరిగింది. తర్వాత నుంచి ఇంకా నా భార్య మొత్తం స్నానం చేయించడము, బట్టలు వేయడము అన్నీ, మరి వాష్రూమ్కైనా దేనికైనా కూడా నా భార్య పరిచర్య చేసి మరి దేవుని కృపను బట్టి పిల్లోడు ఇంతటి వాడు అయ్యాడండి. ఇప్పుడు 8వ సంవత్సరం బాబుకు నడుస్తుంది, 2వ తరగతి చదువుతున్నాడు. మరి మాకు భోజనం విషయంలో కూడా ఇబ్బంది కలిగినప్పటికీ కూడా దేవుడు మాకు తోడుగా ఉండి నడిపించాడు. మేము పకోడీ
తిని కూడా మెత్తని పకోడీ తిని కూడా బ్రతికినటువంటి రోజులు ఉన్నాయి, అనేకమైన రోజులు. దేవుడు మాకు అవే సరిపోయేటట్టుగా మాకు సాయం చేశాడు. మరి కొన్ని రోజులు హాఫ్ మీల్స్ తీసుకొని మేమిద్దరం షేర్ చేసుకొని తిన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కేవలం పకోడీ తిని బ్రతికిన రోజులు కూడా కొన్ని ఉన్నాయి. దేవుడు మాకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేశాడు. మేము తిన్నదే మాకు సరిపోయేటట్టు చేశాడు. తర్వాత నేను మరి మ్యారేజ్ కాకముందు మరి ముంబై నుంచి రాజమండ్రి ప్రాంతానికి మరి దేవుని పని నిమిత్తం నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఎక్కువ శాతం నేను లోకల్ ట్రైన్లలో ప్రయాణం చేస్తున్నాను. ప్లాట్ఫామ్కి ఆనుకొని ఆగుతాయి లోకల్ ట్రైన్లు. మరి ఈ యొక్క పెద్ద ట్రైన్లు కొంచెం ప్లాట్ఫామ్కి దూరంగా ఆగుతాయండి. నేను ఎక్కువ శాతం మరి లోకల్ ట్రైన్లే ఎక్కుతూ ఉంటాను కాబట్టి నాకు ఈ పెద్ద ట్రైను దూరం ఆగుతుంది అనేటువంటి ఇది నాకు సరిగా గుర్తులేక మరి ట్రైను రాజమండ్రిలో ఆగిన వెంటనే నేను కాలు దూరం పెట్టవలసింది కాలు దగ్గర పెట్టేశాను. కాలు దగ్గర పెట్టినప్పుడు నేను ఆ ప్లాట్ఫామ్కి కిందకి వెళ్ళిపోయాను. అది నాకు గుండె దగ్గరికి నాకు గోడ ఉండేది. గుండె దగ్గరికి గోడ, మరి వెనకకి ట్రైను, అంటే పైన గొంతుకు దగ్గరలో ఇది ఉండడం జరిగింది. గోడ మరియు ట్రైను ఆ మధ్యలో నేను నిలబడి ఉన్నాను. మరి అందులో ఇరుక్కుపోయినట్టుగా అయిపోయాను. మరి బండి ఒక 2 నిమిషాలు, 1 నిమిషం 2 నిమిషాలు అక్కడ ఆగుతుంది. ఈ 2 నిమిషాల లోపల ఎవరు నాకు మరి బయటికి తీయడానికి రాలేదు. అక్కడ ఏ సౌండ్లు లేవు. ఇంకా బండి విజిల్ కూడా వేసారండి. బండి విజిల్ వేసినప్పుడు మరి బయట నుంచి ఒకరు, లోపల నుంచి ఒకరు అన్నట్టుగా, అంటే రెండు చేతులు పట్టుకొని అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు చేయి పట్టుకొని బయటికి నిలబెట్టారు. అంటే పైకి లేపి ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద నిలబెట్టేసి తర్వాత మరి బండి కదిలిపోయింది. మరి వాళ్ళు మాట్లాడలేదు. మరి నాకైతే మరి మనసులని నాకైతే అనిపించలేదు. మరి దేవుడు మరి ఆ టయానికి ఆ విధంగా హెల్ప్ చేశాడు. పిల్లోడు చిన్న పిల్లోడు అండి. పిల్లోడు మరి 8 సంవత్సరాలు. ఇంకా వాడికి ఇంకా సరైనటువంటి అవగాహన లేదు. అయినా కూడా మేమిద్దరం చూపులేని వాళ్ళం అయినప్పటికీ కూడా మరి పిల్లోడు మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ మరి దగ్గర మరి షాపులకైనా దేనికైనా తీసుకెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మేము పరిచర్లోనే ఉన్నామండి. ఎక్కడ ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్తున్నాం, పాటలు పాడతాం, సాక్ష్యం చెప్తున్నాం. ఈ యొక్క దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి విధానాన్ని మేము సాక్ష్యం ద్వారాగా సాక్ష్య రూపంలో మరి జనాలకు మేము తెలియపరుస్తున్నాం. మరి పాటలు పాడతాం, అవకాశం ఇచ్చిన చోట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పాటలు పాడడానికి అవకాశం ఉంటే పాడతాం. మరి వాయిద్యాలు వాయించే చోట వాయిద్యాలు. మరి నా గురించి, బాబు గురించి, మా యొక్క కుటుంబం గురించి మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మనవి చేస్తున్నాం. పిల్లలు చూశారు కదా, అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇక్కడ ఇరువురు భార్యాభర్తలు చూపు లేకపోయినా బ్రతికినంత కాలం దేవుని కొరకే బ్రతకాలి, దేవుని పని చేయాలని తీర్మానం చేసుకున్నారు. గొప్ప సమర్పణతో దేవుని పని చేస్తున్నారు. సంఘ పరిచర్య లేదు, కానీ అన్ని ప్రాంతాలకు వెళ్ళి వారికి వచ్చిన పాటలు పాడుతూ దేవుని గురించి అనేక మందికి తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విన్నారు. నేను మీ అందరికీ చేస్తున్న విన్నపం ఏంటంటే, సహోదరికి సహోదరుడికి వారిద్దరికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా సేవలో ఉంటాయి. ఎందుకంటే అన్నీ బాగున్నటువంటి వాళ్ళే ఆర్థికపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏమీ చూపు లేకుండా దేవుని పని చేయడానికి వారు వెళుతున్నప్పుడు ఇటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు వారిని చాలా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సాక్ష్యాన్ని విన్న మీలో ఎవరికైనా దేవుడు ప్రేరేపించి వారికి ఏదన్నా ఆర్థికపరమైన సహాయం చేయాలన్న ఆలోచన మీకు కలిగితే వారిని దేవుని పనిలో ముందు కొనసాగడానికి మీ వంతు సహాయాన్ని వారికి అందించే ప్రయత్నం చేయండి. తద్వారా వారు చేసేటువంటి పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. దానివల్ల మీ కుటుంబం కూడా దీవించబడుతుంది. ఈ విషయాన్ని మీరందరూ గ్రహించాలని నేను మీ మనవి చేస్తున్నాను. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుని పనిలో వారు ఇంకా బలంగా ఉండాలని ప్రార్థన చేయండి. మమ్మల్ని మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.